లైఫ్లో మైండ్ కంట్రోల్ ఉంచడం నేర్చుకోరి, సరేనా? మైండ్ ఎంత కంట్రోల్ ఉంటే అంత నువ్వు ఒక లిమిట్లో ఉంటావు అండ్ ఒక మంచి పొజిషన్లో సంపాదించే పొజిషన్లో ఉంటావు. అర్థమవుతుందా? సో మైండ్ ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత మంచి, సరేనా? దేనికి ఎడిక్ట్ కావద్దు. అల్ప సంతోషం గురించి ఎప్పటికీ ఆలోచించద్దు. అండ్ లైఫ్లో చిన్న చిన్న విషయాలకు అధికంగా ఆనందపడద్దు, ఓకే? అండ్ ఇంకొకటి ఏంటంటే పనికి మాలిన విషయాలు, పనికి రాని విషయాల గురించి ఆలోచించద్దు లైఫ్లో. అండ్ మైండ్ ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత మంచిది. సో మనిషి కాబట్టి అన్నీ నువ్వే నేర్చుకోవాలా. సో మైండ్ కంట్రోల్ మీన్స్ అంటే దేనికి ఎడిక్ట్ కావద్దు, ఏది అవసరం ఏది అనవసరం తెలుసుకోవాలా. సో మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలా. అండ్ నువ్వు రోజువారీ చేసే పని గురించి చేసుకోవాలా, సంపాదించే విధానం వైపు వెళ్ళాలా, ఓకే? అండ్ ఏది నీకు లైఫ్లో యూస్ఫుల్ అవుతుంది, ఏది లైఫ్లో నీకు యూస్ఫుల్ కాదు, అది నువ్వే తెలుసుకోవాలా. అండ్ మైండ్ కంట్రోల్లో ఉన్నది అనుకో, అన్నిటికీ ఎడిక్ట్ కావు. దేనికి ఏది అవసరం ఉంటుందో దాని గురించి ఆలోచిస్తావు. అండ్ ఏది అవసరం ఉంటుందో దానికోసమే పని చేస్తావు, అంతే. మైండ్ కంట్రోల్ తప్పిందనుకో అన్నిటికీ ఎడిక్ట్ అవుతావు. అండ్ నీకు ఒక గోల్ ఉండదు, ఒక డ్రీమ్ ఉండదు, ఒక వే కూడా ఉండదు. విచ్చలవిడిగా ఏదో అటు ఇటు కాకుండా లైఫ్ని లీడ్ చేసి నువ్వు ఏ గోల్ సక్సెస్ కాదు మైండ్ కంట్రోల్లో లేకపోతే. అండ్ మనుషులతోటి కూడా నువ్వు ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదు మైండ్ కంట్రోల్లో లేకపోతే. సో మైండ్ని కంట్రోల్ ఉంచుకోవడం నేర్చుకో. ఎవడు నేర్పడో నువ్వే నేర్చుకోవాలి. అంటే మైండ్ కంట్రోల్ ఉంచుకోవడం అంటే నీకు లైఫ్లో ఏది యూస్ఫుల్ కాదు, అనవసరమైన ఆలోచనలు ఆలోచించద్దు, పనికిరాని విషయాల గురించి అధికంగా ఆలోచించద్దు, మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు ఎప్పటికీ. అర్థమవుతుందా? నీకు లైఫ్లో ఏది యూజ్ అవుతుంది, ఏది యూజ్ కాదు తెలుసుకొని దానికోసమే వర్క్ చేయాలి, అంతే. దాని గురించి ఆలోచించాలి. ఓవర్ థింకింగ్ వేస్ట్, పనికిరాని విషయాల గురించి. నువ్వు బిజినెస్ గురించి, జాబ్ గురించి ఓవర్ థింక్ అయితే పర్వాలేదు, కానీ పనికి మళ్ళీ విషయాలు ఎవడో ఏమన్నాడు, ఏదో వేసారు, ఏదో అంటారు, తర్వాత ఏం జరుగుతుంది వాడి ఇట్లా, ఇదంతా ఆలోచించదు ఎప్పటికీ. మైండ్ కంట్రోల్ ఉంచడం నేర్చుకోరి.